తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదనలకును దూరంగా ఉండుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనంలో. అయితే అతనికి ఏం అప్పగింపబడింది? ప్రీచింగ్ అప్పగింపబడింది అన్నమాట. పలు దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు అని అట్లా చాలామందికి ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యంను ప్రచురింపజేయాలని ఒక బాధ్యతను అప్పగింపబడింది తిమోతికి. అది కాపాడుకొంచు మరియు అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా ఉండుము అని అంటాడు అన్నమాట. అపవిత్రమైన మాటలు, వట్టి మాటలు అంటే అపవిత్రమైన మంచి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు కూడా ఉంటాయి అన్నమాట. అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరంగా ఉండుము అని అంటాడు. అట్లాగూ అంటే ఆ కాలంలో అపవిత్రమైన వట్టి మాటలు మరియు జ్ఞానమని విపరీత వాదనలు ఉండేవి అన్నమాట. వాటిలో ఇతను పాలు పంచుకుంటూ ఉండేవాడనమాట. అందుకే అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, వాటికి దూరంగా ఉండుము. విపరీత వాదనలు అంట. కొంతమంది మొదలు పెడతారు, వాదిస్తూనే ఉంటారు. ఏదైనా టాపిక్ దొరికితే విపరీతంగా వాదిస్తూనే ఉంటారు కదా. అట్లాంటి వాదనలకు దూరంగా ఉండాలంటారు. మళ్ళీ అబద్ధాలనే అవే జ్ఞానము అని విపరీత వాదన చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండుము, అటువంటి ఆ వాదనలకు దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. ఇంకొకటి అపవిత్రమైన వట్టి మాటలు. అపవిత్రమైన వట్టి మాటలు అంటే దేనికి పనికిరాని వట్టి మాటలు ఉంటాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉంటారు. అలాగూ అనేక సార్లు మనము అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం ఏంటి? అప్పుడెప్పుడో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలన్నీ వీళ్ళు పొందుపరిచి మనకి చెప్పడం ఏంటి, మనం వినడం ఏంటి అని అనుకోకుండా ఆ తిమోతికి ఎలాగో అతను చెప్తా ఉన్నాడో, సో దట్ యూ కెన్ బీ అప్గ్రేడెడ్ ఇన్ యువర్ లైఫ్స్ అని, అలాగే అవే సేమ్ మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. మనకు వర్తించేవే వాళ్ళు మన కోసమని పొందుపరిచి బైబిల్గా ప్రచురించి మనకి ప్రీచ్ చేస్తూ ఉన్నారన్నమాట పలు దేశాల్లో, మన దేశంలో కూడా. అదే మనం కూడా ఫాలో అవ్వాలన్నమాట. తిమోతికి చెప్పినవే మనం కూడా ఫాలో అవ్వాలి. అలాగూ వట్టి మాటల బదులు చక్కటి బైబిల్ వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ అబద్ధపు విపరీత వాదనలకు దూరంగా ఉండి చక్కటి బైబిల్ వచనాలు మెమరైజ్ చేయడం, వాటిని బాగా అందరికీ ప్రచురం చేయడం, ఇట్లాంటివి చేయవచ్చు. అదే కదా అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఈ యొక్క వచనం చదివి మనం ఉంచుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరంగా ఉండుము అని తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే హెచ్చరికను మనం కూడా ఫాలో అవ్వాలన్నమాట. అపవిత్రమైన మాటలు దూరంగా ఉండాలి, మళ్ళీ విపరీత వాదనకు దూరంగా ఉండాలి, ఇంకా నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడాలి. కొంతమందికి చిన్న చిన్న ఏజ్లోనే పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగింపబడతాయి అన్నమాట. మా చుట్టాల్లో ఒక అబ్బాయి, పాపం వాడు ఇంకా 20 years అబ్బాయి, వాడికి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో మొత్తం గార్డెనింగ్ వాడికి అప్పగించబడింది. మళ్ళీ వాళ్ళ కూతుర్ని చూసుకునే బాధ్యత కూడా అబ్బాయికే అప్పగింపబడింది. వాడు ఆ యొక్క అప్పగింపబడిన బాధ్యతని కాపాడుకుంటా ఉన్నాడనమాట. నాకు చుట్టమవుతాడు అబ్బాయి. అట్లాగూ మనం కూడా మనకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకోవడం తెలుసుకోవాలన్నమాట. అదే కదా ఒక తలాంతు ఇచ్చినోడికి అందరికీ 5 తలాంతులు ఇస్తే సంథింగ్ లైక్ దట్ వాళ్ళ యొక్క తలాంతుల్ని అభివృద్ధి చేసుకొని వస్తారు. అట్లాగే మనకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఈ చిన్న సమయంలో చక్కగా దేవుని యొక్క నామమహిమార్థమై
తిమోతికి ఏమని ఆ, ఆజ్ఞాపించబడింది, ఏమని హెచ్చరింపబడింది అపోజిటైన పౌలు ద్వారా అని మనం తెలుసుకుంటకు దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.